వెల్కమ్ బ్యాక్ టు అన్ఫిల్టర్డ్ డైరీస్ 13th February 2026. ఏంటి ఈరోజు డైరీ ప్లెజెంట్ మార్నింగ్ అండ్ కైండ్ హార్టెడ్ పీపుల్ అనమాట. ఈరోజు నేను యాక్చువల్లీ మా నాయనమ్మ దగ్గరికి వెళ్ళకపోతున్నా. ఎందుకని అడిగారే? ఎందుకంటే కాల్ చేసింది, నీకోసం నేను జొన్న రొట్టెలు చేస్తున్నాను నాన్న, వచ్చి తీసుకెళ్ళు అని చెప్పింది అనమాట. సో అన్న దగ్గర బైక్ తీసుకొని విలేజ్ బయలుదేరాను అనమాట. వెళ్ళాను, తిన్నాను, అంతా బాగానే ఉంది. వెళ్ళేటప్పుడు ఇద్దరికి లిఫ్ట్ కూడా ఇచ్చారనమాట, ఇద్దరికి. సో మళ్ళీ రిటర్న్ అవుతున్నప్పుడు ఏమైందంటే బండి ఆగిపోయింది. ఎందుకంటే దాంట్లో పెట్రోల్ అయిపోయింది. ఆగిపోయిన తర్వాత నేను ఏం చేసా, వెనకాల ఒక లూనా కనిపిస్తుండే, దాని దగ్గర పోయి ఆపి ఈ లూనా పొలంలో పనిచేస్తున్న వాళ్ళదేమో అని అతని దగ్గరికి వెళ్ళాను అనమాట. వెళ్ళిన తర్వాత అన్న కొంచెం బండి వండి పెట్రోల్ అయిపోయింది, తీసుకొస్తా, అప్పుడు దాకా కీ ఇక్కడ ఉంచండి అని చెప్తే, అయ్యో బండి బాగాలేదన్న, కొంచెం హ్యాండిల్ అలా ఇలా ఉంది అన్నారనమాట. మేబీ అంటే స్ట్రేంజర్ వచ్చి అడిగితే ఎవరైనా నమ్మరు కదా, అలానే జరిగిందనమాట. దాని తర్వాత ఒక చిన్న బాబు ఉన్నాడు అనమాట. ఇన్స్టాలో నేను వీడియోస్ చేస్తా కదా, యాక్చువల్లీ వేరే పేజ్ కూడా ఉంది. సో దాంట్లో చూసి ఈ అన్న నాకు తెలుసు, అన్న వీడియో చేస్తాడు అది ఇది అని చెప్పి వాడు అన్నాడు అనమాట. అన్న తర్వాత అవునా అట్లనా అని చెప్పేసి, సరే పోయిరా అని చెప్పి అన్నాడు. అన్న తర్వాత ఆ బుడ్డుడు కూడా, అన్న నేను కూడా వస్తా నీతో పాటు అని చెప్పి వాడు కూడా నాతో పాటు వచ్చాడనమాట. వాడు నాతో పాటు వచ్చి వాడి ఇంటికి తీసుకెళ్ళి వాడు బాటిల్ నాకు ఇచ్చి, ఇగో అన్న అక్కడ దొరుకుతుంది తీసుకో, అండ్ నువ్వు వెళ్ళు, నేను ఇక్కడే అన్నం తిని నేను ఇంటి దగ్గరనే ఉంటా, డాడీకి చెప్పి అని చెప్పి నాతో అన్నాడు అనమాట. దాని తర్వాత మళ్ళీ నేను వచ్చి పెట్రోల్ వేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసాను అనమాట. లుక్ హౌ కైండ్ విలేజ్ పీపుల్ ఆర్, బ్యూటీ అనమాట. జస్ట్ ఒకటే అనమాట, ప్రాపర్ కమ్యూనికేషన్ ఈజ్ వెరీ మచ్ నీడెడ్ అనమాట. లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. అదే ప్లేస్లో ఇంట్రోవర్ట్ ఎవరు ఉంటే ఏం చేస్తుంది తెలుసా, బండిని అక్కడ లాక్ చేసేసి నడుచుకుంటూ వెళ్ళడము, లేదా ఎవరినో లిఫ్ట్ వస్తారేమో అని చెప్పేసి వెయిట్ చేయడము, అలా కొంచెం తడబడేవారు. కానీ మన ప్రాబ్లం ఇది అని చెప్పేసి ఓపెన్గా కమ్యూనికేట్ చేస్తే ఖచ్చితంగా దానికి సొల్యూషన్ దొరుకుతుంది అనమాట. సో ఇది ఒక పాయింట్ నెంబర్ 1 అనమాట. కమ్యూనికేషన్ ఈజ్ ద కీ. అండ్ సెకండ్ వన్ ఏంటిదంటే, మీరు ఎవరికైనా హెల్ప్ చేస్తే మీకు కూడా ఖచ్చితంగా ఎవరైనా హెల్ప్ చేస్తారనమాట. నేను వెళ్తున్నప్పుడు తాతకి లిఫ్ట్ ఇచ్చాను అనమాట. ఇంకొంచెం దూరం పోగానే ఇంకో ఆయన అడిగారు అనమాట. ఆయన దింపిన తర్వాత ఈయన మళ్ళీ నేను లిఫ్ట్ ఇచ్చాను అనమాట. సో నాకు అనిపించింది ద కర్మ ఈజ్ దేర్ అనమాట. వాట్ ఎవర్ యూ డూ గుడ్ కర్మ మీతో కూడా బాగానే అవుతుంది అనమాట. చెడు చేస్తే చెడు కూడా అవుతుంది, మంచి చేస్తే మంచి కూడా అవుతుంది అనమాట. నాకు అలా అనిపించింది అనమాట. నేను వాళ్ళకి హెల్ప్ చేశాను కాబట్టి నాకు కూడా హెల్ప్ చేయడానికి ఒకరు ఉన్నారు అని చెప్పేసి నాకు అనిపించింది అనమాట. లేకపోతే బండి పోయి కరెక్ట్గా అక్కడే ఆగడం ఏంటి, అదే లక్. వాటి గురించి నేను నమ్మను, కానీ కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను అనమాట. కర్మని నేను బిలీవ్ చేస్తాను. ఎవరైనా నమ్ముతారు అనుకోండి టైం వచ్చిన తర్వాత, ఇట్స్ కామన్. అండ్ ఇంతే, సాయంత్రం పిల్లలు వచ్చింది అనమాట. చెప్పుండే మీకు రోజు ఒక 10 minutes పిల్లలతో గడిపితే బాగుంటుందని. యాక్చువల్లీ నేను ఒక ఫ్యూ డేస్ నుంచి అబ్జర్వ్ చేస్తాను అనమాట. నేను వెళ్ళినప్పుడు మాత్రమే అక్కడ వాళ్ళకి ఏమైనా చెప్పడం జరుగుతుంది, కానీ అన్న ఈరోజు ఏమైనా నేర్చుకోవాలి చెప్పు అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు రాలేదనమాట. వీళ్ళు ఎందుకు రావట్లేదు, వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదేమో, అనవసరంగా నేను ఎందుకు చెప్పడం అని అనుకున్న ఒకసారి నేను. అప్పుడు అయిందనమాట, సడన్గా వచ్చాడు వాడు, వచ్చి డోర్ నాక్ చేశాడు. ఎవడ్రా బాబు అనుకున్నాను నేను. వచ్చాడనమాట, ప్రేమ్ కూర్చొని టేబుల్స్ అవన్నీ రాస్తుండేవాడు. వాడితో మాట్లాడుతూ నేను వంట చేశాను అనమాట. సో ఇలా ఈరోజు ఇలా అయిపోయిందనమాట. బాగుండే యాక్చువల్లీ ఈరోజు. అంతే, అప్పుడప్పుడు ఇలా బయటికి వెళ్తేనే కదా తెలిసేది అసలు ఈ ప్రపంచంలో ఏం నడుస్తుంది, ఏం జరుగుతుంది, అసలు ఎవరైనా సహాయం చేస్తారా చేయరా, మనుషులు ఎలా ఉన్నారు ఏంటి, అసలు మానవత్వం ఉందా లేదా అని చెప్పేసి ఇలాంటి కొన్ని సీన్స్ జరిగితేనే తెలుస్తుంది అనమాట. లివింగ్ ఏ బ్యూటిఫుల్ లైఫ్ అనమాట. డబ్బు ఎలాగైనా సంపాదించవచ్చు అని పరువు చదువే తీసుకొస్తుంది అనమాట. అందుకే చదవండి అని చెప్పిన ఒక డైలాగ్ నాకు ఎప్పుడు గుర్తుందనమాట. నేను దాన్ని స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నా. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద టుడే. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ విత్ పేషెన్స్. గుడ్ నైట్ అండ్ రేవంత్ లాస్ యూ.